ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీ భగవద్గీత పురుషోత్తమ ప్రాప్తి యోగము. అయితే ఈ సంసార వృక్షము వ్రేళ్ళు పైన కొమ్మలు క్రింద ఉన్నటువంటిది. జ్ఞానము ప్రాప్తించేటంత వరకు కూడా నశింపులేక ఎల్లప్పుడూ కూడా ఇది కొనసాగుతూనే ఉంటుంది. జ్ఞానం ప్రాప్తించినప్పుడు మాత్రమే నశిస్తుంది సంసారము అనేటువంటి వృక్షం. దీనికి వేదాలే ఆకులుగా ఉన్నది. దీనిని తప్పనిసరిగా తెలుసుకోవలసినదే. వేదం యొక్క అర్థాన్ని ఎరిగినటువంటి వాడు ఈ ప్రకారంగానే సంసార వృక్షాన్ని గురించి తెలుసుకుంటాడు. తెలిసినటువంటి వాడు అంటే బ్రహ్మము నుండియే జగత్తంతా కూడా ఉత్పన్నమైనది అని తెలుసుకుంటాడు. ఈ జగత్తునికి ఆధారం కూడా పరమాత్మయే అని నిశ్చయిస్తాడు. అలా నిశ్చయించిన వాడు జగత్తు బ్రహ్మము నుండే ఆవిర్భవించినది అని తెలుసుకున్నవాడు, ఈ జగత్తుకు ఆధారం పరమాత్మయే అని నిశ్చయం చేసేవాడు వాస్తవానికి వేదం యొక్క అర్థాన్ని తెలిసినటువంటి వాడు అని చెబుతూ, అంటే ఈ సంసార వృక్షం యొక్క కొమ్మలు సత్వము, రజస్సు, తమస్సు అనబడేటువంటి గుణాల చేత వృద్ధి పొందింపబడి ఉన్నవి. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనే విషయాలు అనబడే చిగుళ్ళు కలిగి ఉన్నవి. క్రింది వరకు కూడా స్థావరం మొదలుకొని క్రింది వరకు అంటే క్రిందికి మీదికి కూడా బ్రహ్మలోకం వరకు కూడా వ్యాపించి ఉన్నవి. మనుష్యలోకమందు కర్మ సంబంధాన్ని అంటే కర్మ యొక్క వాసనలను కలగజేసేటువంటివి అగు దాని యొక్క వ్రేళ్ళు క్రింద మీద సర్వము కూడా బాగా విస్తరించి దృఢంగా నాటుకొని ఉన్నవి. అంటే ఈ సంసార వృక్షము అనేటువంటిది ఏమాత్రము కూడా బలహీనమైనది కాదు, అతి స్వల్పమైనది కాదు. ఎందుకు అంటే చాలా విశాలమైనది. ఆది అంటే దీనికి ప్రారంభ కాలము అనేది తెలియకుండా అనాది కాలము నుండే కోట్ల కొలది జన్మల నుండి కూడా బాగా దృఢపడుతూ వచ్చి వ్రేళ్ళు తన్నుకొని శాఖోపశాఖలుగా విస్తరించి ఉన్నది. అంటే కర్మ యొక్క వాసనలే కదా దీని యొక్క వ్రేళ్ళు. సత్వగుణము, రజోగుణము, తమో గుణాల చేత దీని యొక్క కొమ్మలు బలపడుచూ ఉన్నవి. శబ్దస్పర్శ రూపరసగంధాలు అనబడే విషయాల యొక్క సేవించడం చేత దీని యొక్క చిగుళ్ళు వృద్ధి అగుచూ ఉన్నవి. దీనిని బట్టి మరి ఈ మూడు గుణాలను నశింపచేయడం చేత శాఖలు నశించిపోతాయి. విషయాల పట్ల శబ్దస్పర్శ రూపరసగంధాలు అనే విషయాల పట్ల విరక్తి కలిగి ఉండడం చేత చిగుళ్ళు నశించిపోతాయి. ఎటువంటి వాసనలు కూడా లేకుండా, కోరికలు లేకుండా, ఆసక్తి లేకుండా ఉండడం చేత, ఏ యొక్క కర్మ వాసనలు లేకపోవడం చేత వ్రేళ్ళు నశించిపోతాయి. ఈ విధంగా సంసార వృక్షానికి తప్పకుండా నిర్మూలితాలే అవుతాయి. కాబట్టి ఈ విధంగా చేయాలి అనే స్పష్టమవుతూ ఉన్నది. చెట్టుకు ముఖ్యమైనటువంటి ఆధారం ఏమిటి అంటే మూలమే కదా, వ్రేళ్లే కదా చెట్టుకు ఆధారం. అలాగే ఈ సంసార వృక్షానికి కూడా కర్మ యొక్క వాసనలే మూలమై ఉన్నవి. కాబట్టి విఘ్నుడైనటువంటి వాడు వైరాగ్యాన్ని ఎటువంటి వైరాగ్యం అంటే తీవ్రతరమైనటువంటి వైరాగ్యం, శాశ్వతమైన వైరాగ్యం, ఆత్మతత్వ జ్ఞానము అనే విచారణ, ఇటువంటి సాధనలను ప్రయత్నపూర్వకంగా చేస్తూ ఆ కర్మవాసనలను అన్నీ కూడా తొలగించి వేసుకొని సంసారము అనేటువంటి బంధం నుండి విడివడటం జరగాలి. అలా కాకుండా ఉన్నప్పుడు రాగము, ద్వేషము, ఇష్టము, అయిష్టము అనే ఆ వాసనలను ఇంకా కూడా బలపరుస్తూ పోయినట్లయితే
ఆ వాసనలకు లోబడి ఉన్నట్లయితే ఈ యొక్క చావు పుట్టుకలతో కూడినటువంటి ఈ సంసార దుఃఖము అనేది ఎప్పటికీ కూడా జీవుణ్ణి వదలనేరదు అని చెబుతూ, అంటే సంసార వృక్షాన్ని గురించి వర్ణించి చెప్పాలి అన్నప్పుడు దాని కొమ్మలు సత్వగుణము, రజోగుణము, తమో గుణాల చేత వృద్ధి పొందింపబడి ఉన్నవి. శబ్దము, స్పర్శము, రూపము, రసము, గంధము అనే విషయాలు ఉన్నటువంటి చిగుళ్ళు కలిగి ఉన్నవి అయి క్రిందికి మీదికి అంతటా వ్యాపించి దృఢపడిపోయి ఉన్నది. మనుష్యలోకమున కర్మ సంబంధాన్ని కలగజేసేటువంటివే అగు దాని యొక్క వ్రేళ్ళు కూడా క్రిందకు మీదకు బాగా వ్యాపించి దృఢపడి బలపడిపోయి ఉన్నవి. అటువంటి సంసార వృక్షాన్ని అసంగము అంటే ఆ సంసారము పట్ల, దేహ ఉపాధుల పట్ల ఆసక్తి లేకుండా ఉండడము అనేటువంటి ఆయుధము చేత సంసార వృక్షాన్ని ఛేదించవచ్చు, అంటే ఖండించవచ్చు. పరమాత్మ పదాన్ని ఆ విధంగా ఎప్పుడైతే విరక్తితో కూడుకొని పరమాత్మ తత్వాన్ని ఆసక్తితో భక్తితో అన్వేషించాలి అనే బోధిస్తూ, నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో నాదిర్న చ సంప్రతిష్ట అశ్వత్థమేనం సువిరూఢమూలామసంఘశస్త్రేణ దృఢేన చిత్వా తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతాన నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృత పురాణే. ఆ సంసార వృక్షం యొక్క స్వరూపము ఎలాగంటే ఇప్పటి వరకు మనం తెలియజేసుకున్న రీతిగానే అట్లాగనే ఈ ప్రపంచమున సంసారము పట్ల ఆసక్తి కలిగినటువంటి వారు, అంటే ఈ పుణ్యము చేస్తే ఇంత గొప్ప దేహం పొందుతాను, ఈ మంచి దాన క్రియల ద్వారా నేను ఇంకా ఎక్కువ సుఖం పొందుతాను, అంటే మళ్ళీ పుడితే ఉన్నతంగా ఉత్తమంగా పుట్టాలి అని సంసారము పట్ల ఆసక్తి కలవారి చేత ఈ యొక్క సంసారం అనేటువంటి స్వరూపము ఈ ప్రపంచంలో చావు పుట్టుకల పట్ల ఉన్న ఆసక్తితో ఉన్నటువంటి వారికి ఎప్పటికీ తెలియబడకుండా ఉన్నది. దాని మొదలు తెలీదు, దాని చివర తెలీదు, మధ్యస్థితి కూడా ఎప్పటికీ కనబడదు. కాబట్టి గట్టిగా వేళ్ళు నాటుకొనినటువంటి ఈ సంసారము అనేటువంటి అశ్వత్థ వృక్షము. అశ్వత్థము అంటే సందేహాస్పదమైనది, ఏ విధంగా శాశ్వతమైనది కాదు, రేపు ఉంటుందో లేదో కూడా తెలియనటువంటిది. అలా మరి లేదు అంటే పోతుంది, కానీ పోయినట్టు ఉంటుందా? లేదు, మళ్ళీ వస్తుంది. ఈ విధంగా ఇటువంటి అశ్వత్థ వృక్షాన్ని అసంగము అనేటువంటి బలమైన ఆయుధము చేత నరికి వేయాలి. ఆ తర్వాత ఏ స్థానమునందు ప్రవేశించినటువంటి వారు మళ్ళీ కూడా వెనుకకు, అంటే ఆ పరమాత్మ స్థానమునందు ప్రవేశించినటువంటి వారు మళ్ళీ వెనక్కి రారు. వెనక్కి అంటే చావు పుట్టుకలతో కూడినటువంటి స్థితికి మళ్ళీ రారు, సంసారానికి రారు. ఎవరి నుండి అయితే ఆది లేనటువంటి అనాది అయిన ఈ సంసార వృక్షం యొక్క ప్రవృత్తి అనేది వ్యాపించిందనుకో, అంటే దీనికి మూలమే లేనటువంటి సంసార స్థితిలో చస్తూ పుడుతూ ఉండేటువంటి ఈ యొక్క సంసార వృక్షం యొక్క ప్రవృత్తి వ్యాపించి ఉంటుందో అటువంటి ఆది పురుషుడకు పరమాత్మనే శరణ పొందుతూ ఉన్నాను అనే అటువంటి భక్తిభావంతో ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ పదాన్నే వెతకాలి అనే చెబుతూ, ఎలాగంటే ఊర్ధ్వమే మూలంగా అధః శాఖలుగా ఇత్యాది రూపంగానే ఉంటుంది కదా. మొదలైన రూపంలో మనం ఇప్పటి వరకు కూడా పైన కొమ్మలు ఉన్నవి, పైన వ్రేళ్ళు ఉన్నవి, క్రింద కొమ్మలు ఉన్నవి అనే విషయాన్నే కదా వర్ణించి మరీ తెలియజేసుకున్నాం. ఆ మొదలైనటువంటి రూపంగానే ఈ సంసార వృక్షము ఎందుకు కనిపించడం లేదు అంటే, సంసారము పట్ల ఆసక్తి కలిగినటువంటి అజ్ఞానులకైతే అటువంటి రూపము తెలియబడదు. దాని యొక్క ప్రారంభము తెలీదు, దాని కొనసాగింపులో ఉన్న మధ్యస్థితి తెలీదు, దానికి అంతము కూడా తెలియబడవు. ఎలాగంటే వారు దానిలోనే మునిగిపోయి ఉన్నారు, సత్యాన్ని శాశ్వత తత్వాన్ని తెలుసుకోలేకపోతూ ఉన్నారు. ఎలాగంటే ఇప్పుడు చీకటిలో కొంతమంది ఉంటారు,
ఆ చీకటిలో ఉన్న వారికి వస్తువులు కనబడతాయా? కనబడవు. మరి వెలుగునందు వస్తువులు కనబడతాయి. అలాగే వైరాగ్యము, ముముక్షత్వము, ఆత్మజ్ఞానము అనేటువంటి ప్రకాశం కలిగిన వారికే దాని యొక్క స్వరూపం గోచరిస్తుంది. దేని స్వరూపం? సంసారం యొక్క స్వరూపం గోచరిస్తుంది. వైరాగ్యము అంటే దేహ సంబంధమైన, దృశ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండడం, ఎల్లప్పుడూ పరమాత్మతత్వాన్నే అంటే మోక్షము చెందాలి అని కోరుకోవడమే ముముక్షత్వము. ఆత్మజ్ఞానము ఎప్పుడైతే ఈ యొక్క దృశ్యమాన వస్తువుల పట్ల విరక్తి కలిగి మోక్షము చెందాలి అనుకుని ఆ యొక్క ఆధ్యాత్మ సాధనలు చేసేటువంటి సాధకులకి ఆత్మజ్ఞానం అనేది ఉంటుంది. ఈ ఆత్మజ్ఞానం కలిగిన వారు, వైరాగ్య స్థితిలో ఉన్నవారు, మోక్షతత్వాన్ని కోరేవారికే దాని యొక్క స్వరూపం తెలుస్తుంది. అది ప్రకాశము, వెలుగుతో సమానము కదా. ఈ వెలుగులో ఉన్నవారికి వస్తువులు కనపడితే చీకటిలో ఉన్నవారికి వస్తువులు కనబడవు. ఆ విధంగానే ఈ సంసార వృక్షము కూడా అనాది కాలము నుండి వర్తిస్తూ ఉన్నది. ఎలాగా? సంసారము అంటే మనం అనేక పర్యాయాలు చెప్పుకున్నాం. ఏమని? భార్య, బిడ్డలు, ఇళ్ళు, వాకిలి ఉన్నటువంటిది సంసారము అనేది సంకుచితమైన రెండవ అర్థం. దాని ప్రథమమైనటువంటి అర్థం ఏమిటి అంటే జీవుడు తనది కాని దేహాన్ని ధరించి అస్థిరమైన ప్రపంచంలో ఉంటూ అదే తానని భ్రమించడం ఏదైతే ఉన్నదో అది సంసారము. అంటే శరీరాలు వస్తూ పోతూ, పుడుతూ చస్తూ, ఈ పుట్టి చచ్చేలోగా మధ్యలో అనేక సుఖదుఖాలను అనుభవిస్తూ ఉండేటువంటిదే సంసారం. కాబట్టి ఈ సంసార వృక్షము అనేటువంటిది ఎలాంటిది? ఆది అంతము లేనటువంటి అనాది కాలము నుండి కూడా వర్తిస్తూనే ఉన్నది. అది ఎట్లా ఉన్నది? పరిమితంగానా? లేదు, అది కూడా అతి విశాలంగా అపరిమితంగానే ఉన్నది. కొమ్మలకి కొమ్మలు, రెమ్మలకి రెమ్మలు, శాఖోపశాఖలుగా వ్యాపించి బాగా వేళ్ళు అంటే కర్మవాసనల చేత వ్రేళ్ళు, కర్మవాసనలు అనబడేటువంటి వ్రేళ్ళు తన్నుకొని దృఢపడి ఉన్నది. కాబట్టే దాని యొక్క వ్రేళ్లను గురించి భగవానుడు వర్ణించేటప్పుడు ఏమని చెప్తూ ఉన్నాడు అంటే రూఢమూలం అని చెప్పాడా? చెప్పలా. విరూఢమూలం అని చెప్పారా? చెప్పలా. ఏమని చెప్పారు? సువిరూఢమూలం. అశ్వత్థమేనం సువిరూఢమూల అని కదా చెప్పారు. అలా చెప్పడానికి కారణం ఏంటి అంటే దాని యొక్క కర్మవాసనలు అనేటువంటివి ఎలా అంటే పూర్తిగా శాఖోపశాఖలుగా ఉండి దాని యొక్క వ్రేళ్ళు తన్నుకొని మొత్తం వ్యాపించి ఉన్నవి అని చెప్పారు. అంటే దాని వ్రేళ్ళు ఎలా చాలా గట్టిగా పాతుకుపోయి ఉన్నవి అనేటువంటి భావమే కదా. అయితే అంత మాత్రము చేత దిగులు పడాల్సిన అవసరం ఉన్నదా సాధకులకి అంటే ఆ పనేమీ లేదు. ఎందుకు అంటే చెట్టు ఎంత గొప్పదైనా సరే, ఎంత బలంగా ఉన్నా కూడా సరే, దానిని మరి ఎంత దృఢంగా ఉన్నప్పటికీ కూడా గట్టిగా బలమైన ఆయుధం చేత అది నేలమట్టం అయిపోతుంది కదా. నరికినా పీకివేసినా వ్రేళ్లతో సహా పీకివేస్తారు, మళ్ళీ కూడా మొలవకుండా ఉండడం కోసం. అట్లాగే ఈ సంసార వృక్షాన్ని కూడా ఛేదించడానికి భగవానుడు చక్కని ఆయుధాలనే సూచన చేశారు. అదే కదా మొట్టమొదటిది అసంగము. అంటే సంగము లేకపోవడం, దాని యందు సంసక్తి, కోరిక లేకపోవడం, దాని పట్ల ఏమాత్రము కూడా ఆశ ఆసక్తి లేకుండా పోవడం, అదే అసంగము. అంటే ఈ ప్రాపంచక సంబంధమైనటువంటి పదార్థాల యందు అభిమానము, ఆసక్తి కలిగి ఉండడమే కదా సంగము అనేటువంటిది. అసలు అటువంటిది లేకుండా ఉండడమే కదా అసంగము. ఈ దృశ్య సంబంధమైన ప్రాపంచక సంబంధమైన పదార్థాల పట్ల కోరిక, కావాలనే అభిమానము, వాటి పట్ల ఆసక్తి కలిగి ఉండడమే దాని పట్ల ఉన్నటువంటి సంఘము, సంబంధము. అది లేకుండా ఉండడమే కదా సంబంధం లేకపోవడం, అసంగంతో ఉండడం. అదే కదా విరక్తి, వైరాగ్యము అనేటువంటి భావము. అయితే మరి మందమైనటువంటి మందత్వంతో కూడిన వైరాగ్య భావాల చేత ఈ గొప్ప సంసార వృక్ష ఛేదనము అనేటువంటిది సాధ్యపడుతుందా? పడదు. ఎందుకంటే అది తక్కువ వైరాగ్యముతో,
చూడొచ్చులే, చెయ్యొచ్చులే, కొంచెం ప్రాపంచిక సంబంధం వైపు, కొన్ని పారమార్థిక సంబంధం వైపు దృష్టి పెట్టినప్పుడు అది తీవ్రతరమైనటువంటి వైరాగ్యము అనేటువంటి భావం కాదు. ఇక్కడ గుర్తొచ్చినప్పుడు, వీలు పడినప్పుడు, అవకాశం చూసుకొని చేసేటువంటిది మందపాటి వైరాగ్య భావాల చేత ఈ దృఢపడిన గొప్పదైన సంసార వృక్షఛేదనము, ఈ గొప్పదైనటువంటి మూలంతో మరి ఆ వ్రేళ్ళు తన్నుకుపోయినటువంటి దానితో ఉన్నటువంటి ఈ సంసార వృక్షాన్ని ఖండించడానికి సాధ్యపడుతుందా? కొద్దిపాటి భక్తి, కొద్దిపాటి వైరాగ్యంతో సాధ్యపడుతుందా? పడదు. అది ఎలా ఉండాలి? దానిని పూర్తిగా తీసివేయాలి, ఆ సంసార వృక్షాన్ని నశింపచేయాలి అంటే తీవ్రతరమైనటువంటి విరక్తి. అది ఎటువంటి విరక్తి? పరిపూర్ణమైనటువంటి అసంగము ఆవశ్యకమై ఉన్నది. ఇప్పుడు ఎక్కడన్నా ఇల్లు కాలుతూ ఉన్నది, అప్పుడు బావిని తవ్వుదామంటే ఆ ఇల్లు ఆరుతుందా? పూర్తి బూడిదైపోతుంది. అట్లాగే ఇల్లు కాలేటప్పుడు ఇంట్లో ఉన్న మనుషుడు ఏం చేస్తాడు? అది కాలుతుందిలే అని ఆడు ఉంటాడా? లేదు, వాని ప్రాణం రక్షించుకోవడానికి బయటకు పరిగెడతాడు. ఎట్లా? ప్రాణం మీద భీతితో అన్ని వస్తువులు వదిలేసి తనను తాను, తన దేహాన్ని కాపాడుకోవడానికి ఎలా బయటకు పరిగెడతాడో అలాగా అంత తీవ్రతరమైనటువంటి విరక్తి పుట్టాలి. ఇంకా కూడా అడవిలో మనుషులు సంచరిస్తూ ఉంటారు, క్రూర మృగాలు వెంటబడితే వాడు దానికి చిక్కి మృత్యువాత పడకుండా ఎంత తను దిక్కు దశ తెలియకుండా దానిని తప్పించుకోవడానికి ఎంత తీవ్రంగా పరిగెడతాడంటే అంత తీవ్రతరం అనేటువంటిది ఉండాలి. ఆ తీవ్రతరం అనేటువంటిది లేకపోతే ఏమవుతుంది అంటే మందంగా చేసేటువంటిది అప్పుడప్పుడు వచ్చిన కోరిక మేరకు భక్తి శ్రద్ధ చూపిస్తే అది పటిష్టంగా బలవత్తరంగా నిలవకపోతే ఆ పాటి బలహీనమైన స్వల్పమైనటువంటి ఆ యొక్క వైరాగ్య భావము, భక్తి భావము దృఢపడినటువంటి సంసారాన్ని, ఈ చావు పుట్టుకలకు మూలమైనటువంటి ఆ యొక్క కర్మవాసనలను ఛేదించి వేయగలుగుతుందా? అలా ఛేదించలేదు. కాబట్టి ఇక్కడ తీవ్రతరమైనటువంటి విరక్తి. మరుక్షణంలో ఏమవుతుందో తెలియదు, శరీరం ఉంటుందో ఉండదో తెలియదు, మరి ఎలా ఉండదో కూడా తెలియదు, ఉంటుందో ఉండదో కూడా తెలియదు. తెలియని దానికి ఒకవేళ శరీరం పోయిందనుకో మళ్ళీ వస్తుంది. కాబట్టి శరీరం ఉండగానే తీవ్రతరమైనటువంటి విరక్తి, ఆసక్తి లేకుండా దృశ్య సంబంధాలు అనేటువంటివి అస్థిరమైనవి అన్నప్పుడు స్థిరమైన శాశ్వతమైన పరమాత్మను చేరుకోవాలి అంటే శరీరం ఉండగానే చేరుకోవాలి. శరీరం పోతే మరొక శరీరం తయారవుతుందే కానీ పరమాత్మను చేర్చలేదు. కాబట్టి అటువంటి తీవ్రతరమైనటువంటి విరక్తి, తొందరపాటు అనేటువంటిది శీఘ్రమైనటువంటి ప్రయత్నం అనేది చేయాలి. పరిపూర్ణమైన ఇక దృశ్య సంబంధమైన వస్తువుల పట్ల, దేహము పట్ల నమ్మకము, ఆసక్తి అనేది పూర్తి స్థాయిలో వదిలివేసి ఉండేటువంటి స్థితే అత్యంత అవసరమై ఉన్నది. అందుకే భగవానుడు మనకేమని చెప్పారు అంటే దృఢేనా అనేటువంటి పదాన్ని ప్రయోగం చేశారు. ఎలాగంటే ఒక పెద్ద ఫ్యాక్టరీ ఉన్నది. ఆ ఫ్యాక్టరీలో మూలంలో ఉన్నటువంటి చక్రానికి బెల్ట్ తెగిపోయింది. అంటే బెల్ట్ ద్వారానే కదా చక్రాలన్నీ తిరుగుతాయి. అలాగా ఆ ఒక్క బెల్టు తెగిపోతే ఏమైంది? అన్ని యంత్రాలు కూడా తిరగకుండా ఎలా ఆగిపోయినవో అలాగే ఈ సంసార రూప బృహత్తు అనేటువంటి పెద్దమైనటువంటి యంత్రాంగం అంతా కూడా దేని మీద ఆధారపడి ఉన్నది అంటే సంగరాహిత్యం. దృశ్య సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, విశ్వ సంబంధమైన, జగత్ సంబంధమైన, ప్రాపంచిక సంబంధమైన, దేహ సంబంధమైన వస్తువుల పట్ల విరక్తి కలిగి ఉండడం. ఇక్కడ ప్రకృతి, విశ్వము, దేహము, లోకము ఇవన్నీ కూడా ఏమిటి అంటే ఆ ప్రాపంచిక సంబంధాలే. అయితే మనం ఏదో పర్యాయ పదాలుగా వాడుకున్నామే కానీ సర్వేక సమస్తము పరమాత్మకు, పరమాత్మతత్వము కానిది ప్రకృతి. ప్రతిదీ కూడా ప్రకృతి జన్యమే కదా. కాబట్టి అటువంటి వాని పట్ల ఏమాత్రము కూడా ఆసక్తి లేకుండా ఉండటము అదే అసంగము.
అటువంటి అసంగము చేత సర్వము కూడా స్తబ్దమైపోతాయి. ఎలాగంటే ఒక పెద్ద ఫ్యాక్టరీలో ఒక మూలంగా తిరిగేటువంటి దానికి బెల్ట్ ఊడిపోతే యంత్రాంగం అంతా కూడా ఎలా ఆగిపోతుందో అట్లాగే ఈ యొక్క సంసార రూపంలో ఉన్నటువంటి పెద్దదైన యంత్రాంగం ఏంటి అంటే సంగం లేకపోవడం. ఆ ఒక్క బెల్ట్ ఊడిందనుకో, సంగం లేకుండా ఉంటే సంగం ఏమైంది అంటే దృశ్య సంబంధంగా నిస్సంగమైంది. మరి పరమాత్మ సంబంధంగా అది సంగమైంది. అప్పుడేమవుతుంది, ఈ ప్రకృతి సంబంధమైన దేహోపాధులు అనేవి స్తంభించిపోతాయి. మహనీయులైనటువంటి వారు ఈ ప్రపంచంలో ఉన్నప్పటికీ కూడా ఇటువంటి అసంగభావమే కలిగి ఉంటారు. అలా కలిగి ఉన్నప్పుడు ఇక వారికి ఈ యొక్క శారీరక సంబంధమైన రాకపోకలతో కూడినటువంటి సంసార బాధలేవి కూడా లేకుండానే ఉంటారు. అయితే ఈ యొక్క అసంగము అంటే ఈ ప్రకృతి సంబంధమైన పదార్థాల పట్ల ఏమాత్రము కూడా సంబంధము, ఆసక్తి, సంగము, కోరిక అనేది లేకుండా బాహ్యమునందే కాకుండా వాని యొక్క అభ్యంతరమైనటువంటి మనసునందు, బుద్ధినందు, చిత్తమునందు, అహంకారమునందు కూడా సంకల్పమాత్రంగా కానీ, నిశ్చయమాత్రంగా కానీ, చింతన మాత్రంగా కానీ, కర్తృత్వ మాత్రంగా కానీ కూడా లేకుండా ఉండగలగాలి. అప్పుడే ఆ సంఘము అనేటువంటిది పరిపూర్ణమవుతుంది. సంఘము లేకపోవడము, కోరికలను నశింపజేసుకోవడము అనేది పూర్తిగా అది పని పూర్తిగా జరిగినట్లు. ఇంతటితో మరి పని పూర్తయిందా అంటే కాదు. ఎలాగంటే సంసార వృక్ష ఛేదనము అంటే మళ్ళీ కూడా శారీరక సంబంధమైనటువంటి ఈ యొక్క దేహాల యొక్క రాకపోకలు అనేటువంటిది లేకుండా పోయింది. అయిన తర్వాత ఏం చేయాలి అంటే ఇక దృశ్య త్యాగము. ఈ దృశ్య సంబంధమైనటువంటి విషయాల పట్ల విరక్తి కలిగి ఉంటాడు. అది కూడా అయిన తర్వాత దృక్స్వరూపాన్ని ఆశ్రయిస్తాడు. దృక్స్వరూపము సర్వవ్యాపకమైన, ఏకరసమాత్రమైన, నిత్య నిరతిశయానందమైనటువంటి పరంజ్యోతి స్వరూపమైనటువంటి పరమాత్మతత్వమే కదా. ఆ దృక్స్వరూపాన్ని ఆశ్రయించడం అనేటువంటి ముఖ్యమైనటువంటి పని మరి ఒకటి ఉన్నది. అప్పుడు ఇక ఎలాగంటే అప్పు తొలగాలి అంటే సొంతంగా కొంత ద్రవ్యాన్ని కలిగి ఉండాలి కదా. ఒకరి దగ్గర అప్పు తీసుకున్నాము అంటే మన దగ్గర అసలు డబ్బు లేకపోవడం కానీ, లేదా స్థిరాస్తి అనేటువంటిది ఉన్నా కూడా చేతిలో డబ్బు లేకపోతే వేరే వాళ్ళ దగ్గర అప్పు తీసుకుంటాం. అలాగే ఇప్పుడు ఆ అప్పు అనేటువంటిది తొలగాలి అంటే ఏం చేయాలి, వాని దగ్గర కొంత డబ్బు ఉండాలి. ఆ డబ్బు ఇచ్చే అప్పును తొలగించుకుంటాడు కదా. అలాగే మనుషుడు కూడా ఏం చేస్తాడు, సుఖంగా ఉండగలుగుతాడు. ఏది, తన దగ్గర ఉన్న డబ్బుతో తను చేసినటువంటి అప్పును తీర్చుకుంటాడన్నమాట. అప్పుడు వాని యొక్క మనుషుని యొక్క మనసు శాంతిగా ఉంటుంది. అలాగే ఈ దృశ్యభావ త్యాగము అనేటువంటిది ఏమిటి, అప్పు తొలగటం. దృశ్యము అనేటువంటి దానిని భావించడం, దానిని ఇక దృశ్యాన్ని గురించి ఆలోచించేటువంటి భావం పూర్తిగా తొలగిపోతుంది. అలా తొలగిపోవడమే అప్పు తీరడం లాంటిది. అయితే అప్పు తీరితే సరిపోతుందా, చాలదుగా. ఎందుకు అంటే అప్పు తీరిన తర్వాత ఎలాగైనా సరే అప్పు తొలగింది. కానీ అప్పు తొలగిన తర్వాత వానికి ఆహార పానీయాలు అవసరం లేదా? దాన్ని సంపాదించుకోవడానికైనా తన దగ్గర కొంత డబ్బు ఉండాలిగా. ఆ డబ్బు గనక లేకపోతే మనుషునికి తృప్తి ఉంటుందా? తన శరీర పోషణం అనేటువంటిది ఎలా జరుగుతున్నది? కాబట్టి అలాంటిదే ఈ దృశ్య విరక్తి. ఈ దృశ్యము పట్ల, ప్రకృతి పట్ల విరక్తి కలిగి ఉండడం. అంతేకాకుండా ఆత్మపద ప్రాప్తి, ఈ రెండూ కూడా ఉండాలి. అంటే అప్పు తొలగడమే కాదు, వాని దగ్గర కొంత ద్రవ్యం ఉన్నప్పుడు మాత్రమే వాని జీవనానికి ఏ ఆటంకం లేదు అన్నట్లుగానే దృశ్యము పట్ల విరక్తి కలిగి ఉండడమే కాదు, ఆత్మపదాన్ని, ఆత్మతత్వాన్ని స్వాత్మరూప సాక్షాత్కారం నందు ప్రాప్తి కలిగి ఉండాలి. అంటే ఈ విధంగా దృశ్యము పట్ల విరక్తి కలిగిందో ఆత్మపదం ప్రాప్తిస్తుంది, ఆత్మపదం ప్రాప్తించిందో దృశ్యం పట్ల విరక్తి కలుగుతుంది. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి
కూడే ఉంటాయి. అయితే ఈ రెండు ఉన్నట్లయితే జీవునికి ఏమొస్తుంది? పరిపూర్ణమైనటువంటి సుఖం అనేటువంటిది ఏర్పడుతుంది. కాబట్టి భగవానుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఈ సంసారము, శారీరక సంబంధమైన రాకపోకలు కలిగినటువంటి ఈ సంసార వృక్షాన్ని ఛేదించాలి అనే, ఏ విధంగా ఛేదించాలి అనే విషయాన్ని గురించి చక్కగా తెలియజేశారు. ఇంకా ఆ తర్వాత పరిమార్గితవ్యం అంటే పరమాత్మ పదము అన్వేషించాలి. పరమాత్మ యొక్క మార్గము, పరమాత్మ తత్వము, దానిని గురించి వెతకడం ప్రారంభించాలి. అలా చేసినప్పుడు అలా చేయడం కోసమే అనేటువంటి విషయాన్నే ఇదంతా బోధించడానికి కారణమైంది. అయితే ప్రపంచంలో అనేక పదవులు ఉన్నప్పటికీ కూడా అన్నింటికంటే కూడా గొప్ప పదవి ఏమిటి అంటే ఇంత విచారించిన తర్వాత మనకి ఇట్టే అర్థమైపోతుంది. అది అన్ని పదవుల కంటే కూడా ప్రపంచంలో గొప్పదైనది పరమాత్మ పదవే. కాబట్టి దానిని అనుసరించాలి అని, దానిని అన్వేషించాలి అని కదా ఇక్కడ మనకి తెలియజేయబడింది. ఎలాగంటే ఈ మహోన్నతమైనటువంటి పదవిని పొందినవాడు ఇంకా మళ్ళీ కూడా ఈ దుఃఖాలతో చుట్టబడినటువంటి దుఃఖభూయిష్టమైనటువంటి సంసార స్థితికి దిగి రాడు కదా. అందుకే యస్మిన్ గతాన నివర్తంతి భూయ అంటే బ్రహ్మాండమునందే ఏ లోకానికి పోయినప్పటికీ కూడా తిరిగి రావలసిందే, మరలా పుట్టవలసిందే. కానీ భగవంతుణ్ణి పొందినవారు, ఆత్మతత్వాన్ని అధిష్ఠించినటువంటి వారు మళ్ళీ జన్మించరు. మరి వారికి శరీరం యొక్క అవసరము ఉండదు. అది శాశ్వతమైన పదము. పూర్ణమైనటువంటి దుఃఖము నశించిపోతుంది పూర్ణ స్థాయిలో. దాని వలననే కలుగుతుంది పూర్ణ దుఃఖరాహిత్యము అని చెబుతూ, కాబట్టి అన్ని పదవులలోకి కూడా సర్వోత్కృష్టమైనది. కాబట్టి విఘ్నులైనటువంటి వారు దానినే అనుసరించాలి, తరించి వేయాలి అనే పరమాత్మ తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.